వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 14. హేరోద్ ద గ్రేట్, హేరోద్ రాజుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మత్తయి 2:3-4. హేరోద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హేరోదుల కుటుంబానికి అంతటికీ హేరోద్ ది గ్రేట్ పెద్ద. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు చాలా కలవరపడ్డాడు. అతను కలవరపడేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అతని ఇదూనీమీయుడు కనుక దావీదు సింహాసన అధిష్ఠించుటకు అధికారం లేనివాడు. అందుకే యూదుల్లో చాలామందికి అతనంటే అసహ్యం. ఇప్పుడు నిజమైన యూదుల రాజు వస్తే అతనికి ముప్పే. రెండవది, హేరోదుకు తన్ని ఎవరైనా పక్కకు తొలగించి తన అధికారం తీసుకుంటారేమో అని భయం. మూడవది, ఈ మతపరమైన యూదులందరూ తమ మతానికి చెందిన వాడితో ఒకటై తననేం చేస్తారో అని భయం. నాలుగవది, ఒకవేళ వచ్చిన జ్ఞానులు యూదుల వంశం వారైతే వారు యూదుల రాజును సంతోషంగా ఆహ్వానించి రోమా సామ్రాజ్యాన్ని శక్తిహీనులుగా చేయగలరేమో అని అనుమానం. హేరోద్ ద గ్రేట్ యూదుల రాజుగా పిలువబడ్డాడు, కానీ అతనికి న్యాయపరంగా రాజు అనే అధికారానికి కానీ సింహాసనానికి కానీ ఏమాత్రం యోగ్యత లేదు. అతను ఎదోమీయుడగు ఒక తోలుబొమ్మలాట లాంటి రాజు. అతనికి రోమా ప్రభుత్వం ఆ పదవి ఇచ్చింది. అయినా అతనికి ఎప్పుడు భద్రత లేదు. ఎప్పుడు తనకు విరోధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అనే భయం. తన చుట్టూ ఉన్న వారిపై అనుమానం. అతని చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. తన సొంత కుటుంబీకులను, స్నేహితులను కూడా చంపాడు. మరి ఇటువంటి వాడిని ది గ్రేట్ అని ఎందుకు పిలిచారు అంటే అతని నిర్మాణ నైపుణ్యతను బట్టి. అతని నిర్మాణాలు ఈనాటికి ఉన్నాయి. అతని తలాంతులు కవి తార్కాణాలు. కైసరియా పట్టణాన్ని మధ్యధరా సముద్ర తీరాన పునర్నిర్మించాడు. సమరయ పట్టణాన్ని తిరిగి కట్టించి దానికి సెబాస్టి అని పేరు పెట్టాడు. అంటోనియా కోటను మందిరాన్ని పునర్నిర్మించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచిస్తే అతడు జ్ఞానులు అడిగిన ప్రశ్నకి ఎందుకంత కలవరపడ్డాడో అర్థమవుతుంది. జ్ఞానులు ఇంకొక రాజు వచ్చాడని చెప్పగానే తాను పడిన కష్టం వ్యర్థమవుతుందేమోనని భయపడ్డాడు. వెంటనే అతను ప్రధాన యాజకుని, శాస్త్రులను పిలిపించి ప్రవచింపబడిన మెస్సయ్య ఎక్కడ పుడతాడని గ్రంథాలు చెప్తున్నాయి అని అడిగినప్పుడు వారు మీకా గ్రంథంలోని ప్రవచనం చూపించి బెత్లెహేంలో అని చెప్పారు. అప్పుడు ఆ దుష్టరాజు జ్ఞానులను బెత్లెహేంకు పంపి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో తనకు చెప్పమని చెప్పాడు. కానీ అతను చంపాలనే ఉద్దేశంతో అడిగాడు. జ్ఞానులు దైవ నడిపింపుతో వేరే దారిలో తమ దేశానికి వెళ్ళిపోయారు. దీనివల్లనే 2 ఏళ్లలోపు పిల్లల్ని చంపమనే క్రూరమైన ఆజ్ఞ వెలువడింది. ఇది హేరోదుకు చాలా చెడ్డ పేరు తెచ్చింది. అయితే వీటన్నిటిలో దేవుని సార్వభౌమత్వము కనపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయనా తండ్రి, హేరోదు లాంటి దుష్టులను కూడా మీరు మీ ప్రణాళికలో వాడుకున్నారు అంటే అది కేవలం మీ కృప తండ్రి. అంత దుష్టుని గురించి మాకు ఈరోజు తెలిపి అటువంటి దుష్టక్రియలు మేము చేయకుండా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.